నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 90 సంవత్సరాల వృద్ధుడు హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉండి తన హార్ట్ సర్జరీకి రెడీ అయ్యి కూడా సిగరెట్ కాలుస్తా అంటూ ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సార్. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. అసలు జనరల్గా మనం చెప్తాం జీవచాప్యం అంటే నాలుక రుచి ఎంతకైనా దిగజారుస్తుంటుంది. అలాగే కొన్ని అలవాట్లు ఉంటాయి, వ్యసనాలు అంటారు వాటిని. అలవాటును జయించగలిగినప్పుడు అది హ్యాబిట్గానే అలవాటుగానే ఉంటుంది. అలవాట్లకు బలహీనంగా మారినప్పుడు దాన్ని వ్యసనాలు అంటాం. అలాంటి దాంట్లోనే ముఖ్యమైనది సిగరెటు అండ్ మందు. అంటే అది అలవాటు అంటే క్యాజువల్గా వీకెండ్స్ తాగడము, ఇది మందు అయితే, ఆల్కహాల్ అయితే. సిగరెట్ అన్నప్పుడు రోజుకొకటో టెన్షన్ ఫీల్ అయినప్పుడు. కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, కవితలు రాసేటప్పుడు, డైరెక్టర్లు, సినిమా కథలు రాసే వాళ్ళు కూడా ఐడియల్స్ కోసం, రిలాక్స్ కోసం అప్పుడు ఒకటార తాగుతుంటారు. కానీ అవి ఒకటి అర కాస్త కంటిన్యూగా తాగాలి, తాగకుండా ఉండలేని పరిస్థితులు ఉంటారు చూసారా, వాటిని వ్యసనం అని అంటారు. అట్లా ఒక వృద్ధుడు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అలవాటుని కంటిన్యూ చేస్తున్నాడు. జనరల్గా అయితే అంత వయసు వచ్చిన వాళ్ళు అంటే యంగ్ ఏజ్ స్టేజ్ నుంచో 18 19 ఇయర్స్ యంగ్ స్టేజ్లో స్నేహితుల ద్వారా అలవాటు అయ్యేటువంటి సిగరెట్ అలవాటు ఒక వయసు అంటే 50, 45, 55 ఆ రేంజ్ 60కి వస్తారికే వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా దాంట్లో బీపీ, షుగర్లు ఇట్లాంటి ఉన్నప్పుడే ఆ ఏజ్కి సిగరెట్ అలవాటు మానేస్తారు. కానీ పాపం ఈ వృద్ధుడు ఏంటో ఇంకా అలవాటు కంటిన్యూ చేస్తున్నాడు. ఆ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా కూడా తను ఈ ఆపరేషన్కి వెళ్ళిన 80 ఇయర్స్ కదా, రిస్క్ ప్రాసెస్. ఒకవేళ నేను బతికొస్తానో రాను, చివరిసారిగా తృప్తిగా సిగరెట్ తాగుతానని చెప్పేసి ఆపరేషన్ థియేటర్లో లోపల తీసుకెళ్ళేటప్పుడు సిగరెట్ పప్పు తీసుకుని వెళ్తున్నాడు. అంటే ఆ వ్యసనం ఎట్లా ఉంటుందనేది ఇక్కడ అర్థం. అన్ని కాంప్లైంట్స్ ఆల్రెడీ ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటేనే ఈవెన్ స్మోకింగ్ అలవాటు వల్లనే వచ్చినటువంటి ఆ వాల్స్, నర్వ్స్ అన్నీ కూడా బ్లాక్ అయి ఉండొచ్చు. బట్ అది మంచి పద్ధతి కాదు. సరే, అట్లాంటి అయినా కూడా ఆ వృద్ధుడు ఆ విధంగా చేయడం అంటే ఒక రకంగా, అందుకనే అది వీడియో వైరల్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.